ఇవాళ అయితే ఒక వస్తువు గురించి తలకాయ కొట్టుకోవాల్సి వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఇలా జొమాటో కొట్టుకుంటే 1 lakh సంపాదించడం సిరీస్ లో ఇలా డే 12 ఇలా మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే మేఫిల్ రెస్టారెంట్ లకి అయితే పడ్డది. అరే ఏడేంద్రా బాయ్ ఓకే మేఫిల్ రెస్టారెంట్ లకి పడ్డది అని చెప్తున్నాను మీరు అనుకుంటారు కావచ్చు. కాకపోతే నేను ఉండేది ఆ రెస్టారెంట్ సర్కిల్ అని మీకు అందరికి తెలియదు కదా. ఇంకోటి వాళ్ళు అసలైన ట్విస్ట్ ఏంటిదంటే నీ ఆర్డర్ పిక్ చేసుకున్నాక జేబులో వేసుకున్న వరకేమో ఇయర్ బడ్స్ లేవు. అరే రూమ్ లో మర్చిపోయినా అని గుర్తుకొచ్చి మళ్ళీ మా దోస్త్ అనే రూమ్ కిందకి అయితే తెచ్చిమని చెప్పిన. ఇక ఇయర్ బడ్స్ తీసుకున్నాడు అయిపోయినాక బండ్లపేటలు కొట్టించుకుని అయితే కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చేసిన. ఇట్లా ఆర్డర్ ఇచ్చిండో లేదో మనకైతే రోడ్ మీద ఒక తమ్ముడు చిన్న సైకిల్ వేసుకుని అటు ఇటు తిరుక్కుంటా కనబడ్డాడు. ఎందుకో ఆ సైకిల్ ఇవ్వడంగానే మంచి అనిపించి గొడిసేపు ఆ తమ్ముని దగ్గరికి వెళ్ళి సైకిల్ తీసుకుని అయితే ఆడుకున్నా. నాన్ షాప్ ఆడలు కొట్టుడే కాదురా భయ్, అప్పుడప్పుడు ఇట్లా లౌండ్ పని కూడా వేయాలి. అప్పుడే మనకు టైం అనేది తెలియకుండా గడిచిపోతా ఉంటది. ఏదో ఒకటి బొక్క పోనీ గానీ అసలు ఏం ఆర్డర్ పడ్డదా అని చెప్పి రెస్టారెంట్ కాడికి వచ్చి చూసే వరకేమో కేక్ ఉన్నది. అరే దీని అమ్మ మళ్ళీ కేక్ ఆర్డర్ పడ్డదారా భయ్ అని చెప్పి గులుకుంటా అయితే కస్టమర్ చేతిలో పెట్టిన. అసలు ఈ ఆర్డర్లు తీసుకో ఇచ్చుడు ఏందో ఏమో గానీ మన టైం అంతా అయితే సిగ్నల్ కాడ ఆవిడ వల్లనే వేస్ట్ అవుతుంది. అసలు నా లెక్క డెలివరీ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారో కానీ నా లోపకైతే అసలు మెచ్చుకోవాలి. సాలిగా ఇయ్యాలంటే ముచ్చట అయితే బాగా అయింది కానీ పైసలు ఎన్ని వచ్చినా ఏం కథ అనేది వీడియో ఎండింగ్ లో పెడతా చూడండి.